కరీంనగర్ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు కరీంనగర్ రైల్వే స్టేషన్ను దాంతో పాటుగా దేశంలోనే 103 రైల్వే స్టేషన్లు, అందులో తెలంగాణలో వరంగల్, బేగంపేట్, కరీంనగర్ 3 రైల్వే స్టేషన్లను ఈ విధంగా అభివృద్ధి చేస్తున్న సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్ననాడు ఆధార్ స్టేషన్ గా మమతా బెనర్జీ గారు ఉన్ననాడు దీన్ని కొంత మార్పు చేయడం జరిగింది. మారుతున్న కాలానికి అనుగుణంగా తిరిగి మళ్ళీ ఈరోజు ఇంకా ప్రయాణికుల సౌకర్యం కొరకు దీన్ని మళ్ళీ అధునాతన సౌకర్యాలతో ఈరోజు మళ్ళీ పునః రిపేర్ చేసుకొని మనం దానికి సంబంధించి అభివృద్ధి చేసుకొని ఇలా మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ సందర్భంగా గతంలో కూడా గౌరవ కేంద్ర మంత్రి గారిని, అదేవిధంగా గౌరవ కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారిని కోరినాం. 12671, 12672 తిరుపతి కరీంనగర్ రైలులో తెలంగాణ, ఉత్తర తెలంగాణలో రైల్వే స్టేషన్ ప్రారంభమైన తిరుపతి నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్ వచ్చేటువంటి ట్రైన్ ఇది ఒకటే, వరంగల్ నుంచి కూడా లేదు. కాబట్టి వీలైతే ప్రతిరోజు చేసే విధంగా లేదా కనీసం ఇప్పుడు ఉన్నటువంటి వారం 2 రోజుల నుంచి వారం 4 రోజులు చేసే విధంగా చేయాలని మీ అందరూ ఒకసారి తప్పల ద్వారా ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలకు రద్దీ కూడా ఉంది. अभी एडीएम साहब ने मान लिया यहाँ ट्रैफिक बहुत है. मैं यही रिक्वेस्ट करना चाहता हूँ, फिर एक बार जो 12761 है, 12762 है, एटलीस्ट अभी 2 बार चलते हैं हफ्ता में, इसको 4 बार करने की मौका करा और रोज बनाए तो और अच्छी खुशी की बात है. आप यहाँ रजिस्ट्रेशन करेंगे एप्लीकेशन के साथ. और आना तो फर्टिलाइजर से लारी रजिस्ट्रेशन वालों एपी और ఢిల్లీ వస్తే అనుకున్నటువంటి వ్యాగన్ అప్ప అన్లోడింగ్ లోడింగ్ సంబంధించినటువంటి మెయిన్ రోడ్ దాకా రోడ్డు చాలా ఇక్కడ మునిందర్ గారు ఉన్నారు, ఆనాడు నవాజ్ సమర్థబాబు గారు అందరూ కూడా ఢిల్లీకి వస్తే ఆనాడు అన్ని కూడా చాలా చేసినాం. పాపం అమాలి లక్ష్మీ ఉండే అమాలి సంఘం సంబంధించి కూడా అనేక రకాలుగా వీలైనంత వరకు అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ అభివృద్ధి కాలేదు. ఇప్పుడు మళ్ళీ వేరే కార్యక్రమం తీసుకున్న సందర్భంగా మీకు అభినందన తెలియజేస్తూ మరొకసారి వీలైతే ఎంపీ గారు ఒకటి బొంబాయి కానీ దాని తర్వాత శ్రేణి కూడా ఇక్కడ ప్రజలు కోరుకుంటా ఉన్నారు, ఆ రైలు కూడా ఏర్పాటు చేయగలిగితే సంతోషమైన మాట మనం చేస్తూ మరొకసారి అభినందనలు. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాము.